సో ఈ రోజైతే పిల్లలందరికీ ఇష్టమైన ఫేవరెట్ స్నాక్స్తో వచ్చేసానండి. ఇవైతే పిల్లలందరూ ఇష్టంగా తింటారు, వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఇవి అయితే చూసారు కదా, ఇవి అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అన్ని ₹5 ప్యాకెట్స్ అయ్యి అంతకుమించి ఏమి ఎక్కువ అవ్వలేదు. సో మీరైతే చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే కొంచెం సపోర్ట్ ఇస్తారని చూస్తున్నాను. సో నెక్స్ట్ అయితే చూసారు కదా, ఇవైతే అన్ని ₹5 ప్యాకెట్సే. సో ఇవి అయితే అందరూ పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. వీటిని అయితే టేస్ట్ ఎలా ఉన్నాయో నేను కూడా చూసి చెప్దామని చెప్పేసి తీసుకొచ్చాను. అంటే యాక్చువల్గా రీసెంట్గానే స్టార్ట్ చేసిన ఛానల్ అయితే ఇట్లాంటి ఛాలెంజెస్ కూడా పెడుతుంటే అందరూ నేను కూడా చూసి సరే నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చాను. జస్ట్ ₹5 ఇవి అయితే ప్రతి ఒక్క ప్యాకెట్. నాకైతే ఈ టొమాటో ఫ్లేవర్ ఉంటుంది కదండి, అదైతే నాకు చాలా ఇష్టం. సో ఇవి అయితే కొనేటప్పుడు నాకైతే మాత్రం ఏదైతే డామినెన్స్ కనిపిస్తుంది అంటే బింగోలోనే అన్నీ ఉన్నాయండి. చాలా వరకు బింగోలోనే దొరుకుతుంది. యాక్చువల్గా హైదరాబాద్లో అయితే హల్దీరామ్స్ అవి అయితే ఎక్కువ ఉంటాయి, నేను చూశాను. ఇక్కడైతే మాత్రం బింగో అయితే దొరుకుతున్నాయండి ఎక్కువగా. సో చూశారు కదా, ఫస్ట్ అయితే నాకు ఇష్టం అయినదే ఓపెన్ చేస్తున్నాను నేను, బింగోలో టొమాటో ఫ్లేవరు. సో ఇవైతే టేస్ట్ అయితే చాలా నచ్చుతాయండి నాకు ఎలా అయినా సరే. సో ఇవైతే టేస్ట్ చూసి చెప్తాను. యాక్చువల్గా నేనైతే చెప్పడం మర్చిపోయాను, మీకైతే చాలా బాగుంటే కనుక నేనైతే ఇట్లాగా 2 ఫింగర్స్తో చూపించి చాలా బాగుందని చెప్తాను. అదే బాగుందంటే సింగిల్గా అట్లా చెప్తాను. యావరేజ్ అయితే ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇలాగైతే చెప్తాను. సో చూడండి, ఇదైతే మాత్రం నాకైతే చాలా ఇష్టం, ముందే చెప్పేశాను కదా, ఇదైతే నాకు ఇష్టమైందండి. నెక్స్ట్ ఇవైతే క్రీమీ అనుకుంటాండి, బింగోలో క్రీమీ. నెక్స్ట్ అయితే ఇది ఓపెన్ చేసి చూద్దాం. యాక్చువల్గా నేనైతే ఇవన్నీ అంతకు ముందు తినలేదు, కానీ ఇందులో కొన్ని తిన్నాను. ఇప్పుడైతే చూసి చెప్తున్నాను. ఇదైతే టేస్ట్ చూస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి అయితే నాకు మాత్రం జస్ట్ అంటే యావరేజ్గా అనిపించిందండి, మరీ అంత ఇదిగా ఏమనిపించలేదు. సో ఇదైతే యావరేజ్. నెక్స్ట్ ఇది ఏంటంటే మ్యాడ్ యాంగిల్స్ అండి, ఇది కూడా బింగోలోనే, మళ్ళీ ఇది కూడా బింగోలోనే మ్యాడ్ యాంగిల్స్, కాకపోతే మసాలా ఫ్లేవర్ నాకు తెలిసినంత వరకు. సో ఇదైతే టేస్ట్ చూసి చెప్తాను మీకు. చూడండి, ఇదైతే నాకైతే మాత్రం సేమ్, ఇది కూడా ఇందాక దానిలాగే, కాకపోతే ఫ్లేవర్ వేరు, కానీ ఇది మసాలాతో. ఇది కూడా టేస్ట్ అయితే బాగుందండి, నాకు నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదేంటిది, ఇది టెడే మెడే అండి. సో మనకి ఏమని చెప్తారు దీన్ని, ఇదే కుర్కురే లాగే అండి, మనకి తెలిసిందే కదా కుర్కురే ఎలా ఉండేదో. సో ఇదైతే కుర్కురే టైపు. ఇదైతే టేస్ట్ అయితే నాకైతే చూస్తున్నాను, అయితే ఇది కొంచెం టైం పట్టింది, అయితే యావరేజ్గానే ఉందండి. అంటే మరీ అంత బాగుందని చెప్పడం, యావరేజ్. ఇదైతే చూశారు కదా, ఇదైతే టొమాటో ఫ్లేవర్, మీకు ఆన్సర్ ముందుగానే తెలిసి ఉంటుంది చూస్తున్నారు కాబట్టి. సో ఇది కూడా మనకి సేమ్ కుర్కురే టైపే, కాకపోతే టమాటో ఫ్లేవర్ వచ్చింది. సో ఇదైతే నాకు నచ్చిందండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు టమాటో ఫ్లేవర్ అయితే వీటిల్లో బాగుంటుంది. సరే నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదిగోండి, ఇది లైక్ ME అండి, 2ME. అంటే ఇందులో వచ్చేసి కూడా ఒక 3 టైప్స్ అనుకుంటా తీసుకున్నాను. ఇది కూడా టేస్ట్ అయితే చూసి చెప్తాను. ఓకే, ఇదైతే మాత్రం అండి నాకు యావరేజ్. యాక్చువల్గా ఇందులో చాలా వరకు యావరేజ్గానే ఉన్నాయండి టేస్ట్లు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ 65 అంట. మనం చికెన్ బయట తింటామో, వీళ్ళైతే ప్యాకెట్లో కూడా ఇట్లాగా చికెన్ బాల్స్ లాగా అది చూసారు కదా, అలాగా పెట్టేసి ఇచ్చేస్తున్నారు. అంటే పిల్లలకి అట్రాక్షన్ కోసం అలా చేస్తారండి వీళ్ళు, నాకు తెలిసినంతవరకు. సో నెక్స్ట్ అయితే ఇదైతే యావరేజ్ అండి. అంటే ఇది ఎలా అంటే మరీ యావరేజ్ కాదు, మరీ బాగుందని కాదు, అట్లాగా మిడిల్లో ఉంది. సో అందుకే అలా 2 టైప్స్లో ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఒక కొత్త రకంగా ఉందండి. ఇది కూడా నేను ఎప్పుడు ఎక్కువగా చూడలేదు, కానీ అక్కడ వెళ్ళేసరికి ఇవి కూడా కనిపించాయి, సో అందుకని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి అయితే నాకు ఇవన్నీ అండి మనకి తెలియడానికి కొంచెం టైం పడుతుంది తినేటప్పుడు. ఇది కూడా సేమ్ అంత బాగుంది అలా అని మరీ బాగోలేదు అంటే అలాగా మిడిల్లో ఉంది. సో అందుకని చెప్పేసి నేను యావరేజ్, బిలో యావరేజ్ అనుకోండి అలా ఇచ్చాను. సో నెక్స్ట్ అయితే ఇది రింగ్స్ టైపు, ఇది పేరు కూడా రింగ్ అనే ఉంది కదా, అక్కడ రింగ్స్ అని ఉంది. సో ఇదైతే టేస్ట్ బాగుందండి, ఇదైతే నచ్చింది. ఓకే, అంటే మరీ హై ఎండ్లో అయితే నాకు తెలిసిన ఇందులో ఏది కూడా నాకు అంత హై ఎండ్లో అనిపించలేదు, కానీ బాగున్నాయి అనిపించినాయి కొన్ని. సో బింగోలోనే ఎక్కువ నచ్చినాయి నాకైతే. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదిగోండి, ఇది ఇంకొక టైపు. నేనైతే నేమ్స్ అన్నీ చెప్పట్లేదు, మీరు చూసుకోండి. ఇదైతే బాగుందండి టేస్ట్. నేమ్స్ అయితే మాత్రం నేను అన్నీ చెప్పట్లేదు, మీరైతే చూసి మీరే తెలుసుకోండి, అంటే ప్యాకెట్స్ మీద ఉంటాయి కదా. సో అలా అని నేను ఇట్లా రికమెండ్ కూడా చేయను, ఎందుకంటే పిల్లలకి ఇవి అంత మంచి అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే వీటిల్లో రకరకాల కెమికల్స్ ఇవన్నీ కలుపుతారు అనుకుంటున్నాను, నాకు తెలియదు. అయితే మీరైతే చూసారు కదా, ఇదైతే మ్యాడ్ యాంగిల్స్, ఇది టమాటో ఫ్లేవర్. ఇది కూడా నాకు నచ్చింది, ఎందుకంటే టమాటో ఫ్లేవర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అయితే వీడియో అండి సడన్గా ఆఫ్ అయిపోయింది. ఈ మిగతా అన్నీ యావరేజ్గానే ఉన్నాయండి టేస్ట్.